హైదరాబాద్ అంటేనే చార్మినార్ కొన్ని శతాబ్దాలుగా ఈ నగరానికి అదో ఐకాన్ సింబల్. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది చార్మినార్ తోనే. మరి ఇలాంటి అద్భుత కట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన రాజముద్రలో ఓ చిహ్నంగా పెట్టుకున్నది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ ను తొలగించే ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్ వేదికగా స్పందించారు. ఎవరైనా హైదరాబాద్ గురించి ఆలోచిస్తే వాళ్ళు చార్మినార్ కట్టడం గురించి ఆలోచించకుండా ఉండలేరని, ఆ మహాద్భుత నిర్మాణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అలాంటి ఐకానిక్ చార్మినార్ గుర్తును రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అనుచిత కారణాలు చూపుతూ లోగో నుంచి చార్మినార్ గుర్తును తీసివేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. హైదరాబాద్ అంటేనే చార్మినార్. కొన్ని శతాబ్దాలుగా ఈ నగరానికి అదో ఐకానిక్ సింబల్. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది చార్మినార్ తోనే. మరి అలాంటి అద్భుత కట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన రాజముద్రలో ఓ చిహ్నంగా పెట్టుకుంది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ ను తొలగించే ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరైనా హైదరాబాద్ గురించి ఆలోచిస్తే వాళ్ళు చార్మినార్ కట్టడం గురించి ఆలోచించకుండా ఉండలేరని, ఆ మహాద్భుత నిర్మాణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అలాంటి ఐకానిక్ చార్మినార్ గుర్తును రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అనుచిత కారణాలు చూపుతూ లోగో నుంచి చార్మినార్ గుర్తును తీసివేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు నేతలు చార్మినార్ లో పర్యటించారు. హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. హస్తం పార్టీ రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోందని ధ్వజమెత్తారు. చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాదీలను విమర్శించడమేనని వ్యాఖ్యానించారు. కాకతీయ తోరణం చార్మినార్ ను తొలగించడం అంటే మూర్ఖపు నిర్ణయమేనని అన్నారు. దీనిని వెనక్కి తీసుకోకపోతే నిరసనలు చేస్తామని, ఈ విషయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.